హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. మళ్ళీ పొందగల వనరులను పునరుద్ధరింపబడే వనరులని అంటారు. బొగ్గు, ముడి చమురు పునరుద్ధరించడానికి వీలు లేని ఇంధనాలు అంటారు. భారతదేశంలోని ఏకైక బంగారు గని అయిన కోలార్ బంగారు గనిలో బంగారం అయిపోవడం వల్ల దానిని మూసివేశారు. హెమటైట్ మరియు మ్యాగ్నటైట్ ఇనుప ధాతువులను ముఖ్యంగా ఉక్కు, ఫిలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. హెమటైట్ మరియు మ్యాగ్నటైట్ ఇనుప ధాతువులను జపాన్కు ఎగుమతి చేస్తున్నారు. మైకా మెరిసే ఖనిజం అబ్రకంను విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. అబ్రకం విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది. అబ్రకంను సున్నపు రాయిను, సిమెంట్, కార్బైడ్, ఇనుము, ఉక్కు, బట్టల సోడా, రసాయనాలు, కాగితం, ఎరువులు, గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు. గ్రానైట్ను కోత మరియు పాలిష్ పరిశ్రమలలో, అలంకరణకు, స్మారక కట్టడాలలో, నేలను నునుపు చేసే సామాన్లలో ఉపయోగిస్తారు. మాంగనీస్ను పొటాషియం పర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాలలోను, ఇనుము, ఉక్కు, బ్యాటరీలు, రసాయనాలు, పింగాణి, సిరామిక్, గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు. బెరైటీస్ కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుండి బేరియం అనే మూలకాన్ని వెలికితీస్తారు. బేరియంను పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం ఉపయోగిస్తారు. బేరియంను ముడి చమురు, సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వటానికి ఉపయోగిస్తారు. ఫెల్డ్స్పార్ను గాజు, సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి ముడిసరుకుగా ఉపయోగిస్తారు. భవన నిర్మాణంలో ఉపయోగించే అనేక రంగులు గ్రానైట్ రాయి, కడప రాయిని పెద్ద మొత్తంలో మన రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. మన రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలలో పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లో ఖనిజ నూనె, వాయువుల నిక్షేపం ఉంది. ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా వజ్రపు గనులకు ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలు మన రాష్ట్రంలో దొరికాయి. గుట్టలను పేల్చి, తొలిచి గ్రానైట్ రాళ్ళు వంటివి తీస్తారు. ఇటువంటి వాటిని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు. భూమి లోతుల్లో ఉండే ఖనిజాలను వెలికి తీయడాన్నే భూగర్భ మైనింగ్ అంటారు. గనుల ద్వారా భారతదేశంలో సుమారు 10 లక్షల మందికి, ఆంధ్రప్రదేశ్లో 1,00,000కు పైగా మందికి ఉపాధి దొరుకుతుంది. 1970 సంవత్సరంలో గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసింది. 1993 సంవత్సరంలో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారు. మంగంపేట బైరైటీస్ ఓపెన్ గనులు మంగంపేట వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది.
ప్రపంచంలోనే అత్యధిక బైరైటిస్ నిల్వలు కడప జిల్లాలోనే ఉన్నాయి. కడప జిల్లాలో బైరైటిస్ నిల్వలను 1960లో కనుగొన్నారు. మంగంపేట గ్రామంలో 1200 కుటుంబాలు ఉండేవి. వీరిని కొత్త ప్రాంతానికి తరలించి ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ వారికి పునరావాసం కల్పించింది. ఇక్కడ భూగర్భ గనుల ద్వారా కాకుండా గొయ్యి తవ్వి ఖనిజాన్ని తీస్తారు. పై పొరల్లో దొరికే బైరైటిస్ నాణ్యత తక్కువగాను, లోపలి పొరల్లో దొరికే బైరైటిస్ నాణ్యత ఎక్కువగాను ఉంటుంది. పై పొరల్లో దొరికే బైరైటిస్ బూడిద రంగులోను, లోపలి పొరల్లో దొరికే బైరైటిస్ మీగడ తెలుపు రంగులో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు 16,000 టన్నుల వ్యర్థ పదార్థాలు, 3,000 టన్నుల బైరైటిస్ తవ్వి రవాణా చేస్తారు. గనిలో బొగ్గుని కన్వేయర్ బెల్టులతో రవాణా చేస్తారు. బొగ్గు గనులలో పనిచేసే వారికి నల్ల ఊపిరితిత్తులు అనే ఒక రకమైన క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బొగ్గు గనులలో పనిచేసే 45 సంవత్సరాలలోపు ఉద్యోగస్తులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. 45 సంవత్సరాల పైబడిన ఉద్యోగస్తులకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. భూగర్భ గనుల ద్వారా రోజుకి 1,500 టన్నుల బొగ్గు తవ్వగలిగితే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా రోజుకి 10,000 టన్నుల బొగ్గు తీయవచ్చు. ఓపెన్ కాస్ట్ తవ్వకం చేపట్టిన ప్రాంతాలలో బొగ్గు నిల్వలు 10 నుంచి 15 సంవత్సరాలలో అయిపోతాయి. ఓపెన్ కాస్ట్ పై పొరల్లో ఉండే మట్టిని, రాళ్లను షావెల్స్ మరియు బుల్డోజర్స్ ద్వారా తొలగిస్తారు. బొగ్గు గని నిర్వాసితులకు 1 హెక్టారుకు 4.38 నుంచి 10.43 లక్షల రూపాయలు చెల్లిస్తారు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.